క్రీస్తునందు ప్రియమైన పరిశుద్ధులారా, విశ్వాసులారా, ఈ యొక్క మే నెలను బట్టి దేవునికి స్తుతి ఆరాధన చెల్లించుకుందాం. ఎహెజ్కేలు గ్రంథంలో 39వ అధ్యాయము 25వ వచనం. కాబట్టి ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా పరిశుద్ధ నామమును బట్టి రోషము కలిగిన వాడవై యాకోబు సంతతి వారిని చెరలో నుండి రప్పించెను. ఇశ్రాయేలు అందరిడలా జాలిపడను. వారు నా ఎడల తాము చూపిన విశ్వాసఘాతమునకు తన అవమానమును తాము భరించుదురు. నేను అన్యజనులందరిలో నుండి వారిని సమకూర్చి వారి శత్రువుల దేశంలో నుండి రప్పించిన తరువాత వారు సురక్షితంగాను నిర్భయంగాను తమ దేశంలో నివసించినప్పుడు వారి యందు అన్యజనుల అనేకం ఎదుట నన్ను పరిశుద్ధపరచుకుందును. క్రీస్తునందు దేవుని బిడలారా, ఈ యొక్క ఏప్రిల్ నెలంతా దేవుడు కాపాడి రక్షించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఎహెజ్కేలు గ్రంథంలో ఈ ఉదయకాల సమయంలో నా పరిశుద్ధ నామమును బట్టి రోషము కలిగిన వాడై యాకోబు సంతతి వారిని చెరలో నుండి రప్పించెదను. యెహోవా దేవుడు ఎహెజ్కేలు భక్తుడితో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయన రోషం కలిగిన దేవుడు, తర్వాత ఆయన నామమే పరిశుద్ధమైన నామము, ఆయన రోషం కలిగిన దేవుడు, తర్వాత చెరలో నుండి వారిని రప్పించుకొనుటకై దేవుడు చెరలో నుండి, ఇదే యెషయా గ్రంథంలో అంటాడు, కాడిమాను కట్లను విప్పుటయు గురుడివారి కన్నులు తెరుచుటయు చెరసాలలో నుండవారు విడిపించుటయు, ఇదే కదా దేవుడు అడుగుచున్నది. కాబట్టి ఇక్కడ మంచి మాటలు, యాకోబు సంతతి వారిని చెరలో నుండి రప్పించేదను. తర్వాత ఇంకొక మాట అంటాడు, ఏమంటాడు, అప్పుడు ఇజ్రాయేలీలు నా ఆత్మను ఇజ్రాయేల్ మీద నేను నా ఆత్మను కుమ్మరించేదను కనుక నేను ఇకను వారికి పరాత్ముడనై ఉండును. ఇదే ప్రభువు యెహోవాకు. ఇశ్రాయేలీలందరి మీద దేవుడైన యెహోవా తన ఆత్మను కుమ్మరిస్తాడు. మొదటిగా ఆయన రోషము కలిగిన దేవుడై యాకోబు సంతతిని ఆయన పరిశుద్ధ నామమును బట్టి చెరలో నుండి రప్పిస్తాడు. రెండవది, వారి శత్రువుల దేశంలో నుండి రప్పించిన తర్వాత వారు సురక్షితంగా నిర్భయంగా తమ దేశంలో నివసించినప్పుడు, అంటే శత్రువుల చేతిలో నుండి దేవుడు సురక్షితంగా నడిపించగలడు. అందుకే అంటాడు దావీదు ఒక మాట అంటాడు, నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పించుము దేవా. తర్వాత, దేవా నీవు నాకు నా పక్షమును ఉండగా మాకు విరోధి ఎవడు. అందుకే అంటాడు ఇక్కడ మంచి మాటలు చెప్తున్నాడు. తర్వాత, తమ దేవుడైన యెహోవా వినని వారు తెలుసుకుందురు, అప్పుడు ఇశ్రాయేలీయుల మీద నా ఆత్మను కుమ్మరించదు. ఇక్కడ 3 విషయాలు తెలుసుకోవాలి. మొదటిగా ఏం చెప్తున్నాడంటే, దేవుడు ఆయన నామము పరిశుద్ధ నామము, రోషం కలిగిన దేవుడు, తర్వాత శత్రువుల చేతిలో నుండి వారిని విడిపించే దేవుడు, నాలుగవదిగా చెరసాలలో నుండి వారిని విడిపించే దేవుడు, అన్యజనులకు ఎదుట వాళ్ళను దేవుడు మహిమపరిచే దేవుడుగా ఉన్నాడు. తర్వాత ఇశ్రాయేలీయులందరి మీద ఆయన ఆత్మను కుమ్మరిస్తాడు. అపోస్తుల కార్యంలో అంటాడు, ఆ దినముల నా దాసుల మీదను నా దాసురాళ్ళ మీదను నా ఆత్మను కుమ్మరించెదను. అందుకే ఇంత భయంకరమైన ఎండల్లో కూడా మనము దేవుని ఆరాధిస్తున్నాం, ప్రభువుని స్తుతిస్తున్నామంటే కేవలం దేవదేవుడు చేసిన ఆరోగ్యము, బలము, కృప, సన్నిధి, పరిశుద్ధాత్మ నడిపింపు. అందుకంటున్నాడు, శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారానే కార్యాలు జరిగించును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు నాయన. ఇంత భయంకరమైన ఎండలో కూడా ప్రతిరోజు ఉదయకాలమున నిన్ను ప్రార్థించుటకు, మధ్యాహ్నమున ప్రార్థించుటకు, సాయంకాలమున ప్రార్థించుటకు, ఆరాధించుటకు మీరు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు. రాజుల కొరకు, దేశము కొరకు రానున్న దినాలలో దేశమంతటా ఎలక్షన్లు జరుగుతుండగా శాంతి, సమాధానము, నెమ్మది కలిగించుమని ప్రార్థన చేయుచున్నాం. కుటుంబ సభ్యులందరినీ ఏప్రిల్ నెల కాపాడినందుకు, దేశమును కాపాడినావు. దేశంలో ఉండే విశ్వాసులు, పరిశుద్ధులు,
చిన్న బిడ్డలను అందరినీ కాపాడి రక్షించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాం. తండ్రి, ఈ నెల అంతటిలో ప్రతి కుటుంబాన్ని ఆదరించండి, వారి అవసరతలు తీర్చండి, అనారోగ్యంలో ఉన్న వారిని స్వస్థపరచండి, హాస్పిటల్లో ఉన్న వారిని ముట్టండి, తాకండి, యాక్సిడెంట్ల చేత బాధపడుతున్న, అప్పుల బాధ చేత ఉన్న, కుటుంబంలో అవమాన బాధలు భరిస్తున్న సహోదరి సహోదరులను చూడండి, దర్శించండి. యేసు నామములో స్వస్థత కలిగించండి, అద్భుతాలు జరిగించండి, ఆశ్చర్యకార్యాలు జరిగించండి. అనేకమైన అప్పుల బాధలు ఉన్న వారిని విడిపించమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, నిత్య నరకంలో నుండి శత్రువుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని దూషించి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని శపించి వారిని దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ఎంతమంది బాధల్లో ఉన్నారో, దుఃఖంలో ఉన్నారో, వేదనలో ఉన్నారు, కనికరించమని ప్రార్థన చేస్తూ ప్రభువా నాయనా, మా యొక్క గ్రామాల సువార్త సేవ కొరకు అనేకుల స్పాన్సర్లను లేవనెత్తండి. మంత్లీ మీటింగ్ కోసం స్పాన్సర్లను లేవనెత్తండి. జీసస్ హోలీ ఫైర్ మినిస్ట్రీస్ ప్రేయర్ హాల్ కొరకు వాళ్ళ గుప్పిలు విప్పి కానుకలు ఇవ్వగలుగుటకు వాళ్ళను ప్రేరేపించమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, ఈ లోకంలో మేము పెద్ద పెద్ద సేవకులం కాకపోయినా యేసు నామాన్ని చేతపట్టుకుని అనేక కుటుంబాలలో గృహగూడికల ద్వారా స్తుతి ఆరాధన, గ్రామాల్లో స్తుతి ఆరాధన, సంఘాలలో ఉజ్జీవము, ప్రభువా ఉపవాస ప్రార్థనలు, ఆన్లైన్ ప్రేయర్ ద్వారా పరిశుద్ధాత్మదేవుడు మహిమ పొందును గాక. ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, బాధల్లో ఉన్నారో, దుఃఖంలో ఉన్నారో, కోర్టు కేసులు కొట్టివేయబడును గాక. అనాథులను, దిక్కులేని వారిని ఆదరించండి, దరిద్రులను కనికరించండి, పేదవాళ్ళను కనికరించండి, అప్పుల బాధలు ఉన్న కుటుంబాలను రక్షించండి, విడిపించండి, మా శత్రువులను దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ప్రభువా ఎవరైతే ధనాన్ని పోగొట్టుకున్నారో వాళ్ళకు అవమానమును, ధనమును తిరిగి అనుగ్రహించమని, దేశంలో రాష్ట్రంలో మంచి నాయకులను ఎన్నుకోండి, రెట్టింపు ఘనత మీరు అనుగ్రహించమని, దేవాని చిత్తానుసారమైన నాయకులను తీసుకొని రమ్మని ప్రార్థన చేస్తూ ప్రభువా కర్నూలు పట్టణం కొరకు నాయనా, ఇంత భయంకరమైన ఎండ వేడిలో దేశంలో వేడి తగ్గిపోను గాక, కుటుంబాలలో ఆరోగ్యాలు, స్వస్థతలు కలుగును గాక. ప్రభువా ఎంతమంది రియల్ ఎస్టేట్లో నష్టపోయారు, వాళ్ళకు లాభాలను అనుగ్రహించండి. ఎంతమంది ప్రభువా బాధల్లో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు, వాళ్ళని దీవించండి, ఆశీర్వదించమని. ఎలక్షన్లో ఎలాంటి అరాచకాలు జరగకుండా నెమ్మదిగా పోలింగ్ జరుగుటకు, దేశమంతటా నెమ్మదిగా జరుగుడు సాయం చేయమని ప్రార్థన చేస్తూ, రోగుల కొరకు, అనాథుల కొరకు, దిక్కులేని అనాథుల కొరకు ప్రార్థన చేస్తూ మంత్లీ మీటింగ్ను ఆశీర్వదించండి. అనేక మంది ఆ మంత్లీ మీటింగ్ స్పాన్సర్ చేయడం గుప్పిలు విప్పి కృప చూపించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. జీసస్ హోలీ ఫైర్ మినిస్ట్రీస్ కోసం ప్రార్థన చేయండి. ఈ మంత్లీ మీటింగ్ కోసము, గ్రామాల్లో పరిచర్య కోసము, అదేవిధంగా ప్రేయర్ హాల్ స్థలం కొనడానికి మీ గుప్పిలు విప్పి మా ఫోన్ నంబర్కు మీ కానుకలు ఇవ్వండి. దేవుడు ఈ నెలంతటిలో మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడు మీ కుటుంబాలలో అద్భుతాలు చేయునుగాక. మీ కుటుంబాలలో దేవుడు మహిమ పొందునుగాక. ఈ ఎలక్షన్ డ్యూటీ చేస్తున్న బిడ్డలందరినీ దేవదూతల కావలించి వాళ్ళ కాపాడి రక్షించునుగాక. సంపూర్ణమైన వేడిని విడుదల, చల్లదనాన్ని కలిగించునుగాక. మా ఫోన్ నంబర్ 7659091876 7659091876. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ఈ బైబిల్ ఆడ పెట్టుకో.